అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ ఫ్రమ్ యూఎస్ఏ. సో అందరూ బాగున్నారా? నేనైతే మస్తు ఉన్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నా ఇంట్రొడక్షన్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, మంచిగా ఎంకరేజ్ చేశారు. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏంటి అమ్మ లేట్గా చెప్తుంది అనుకుంటున్నారా? సారీ గైస్, యాక్చువల్గా నేను ఉగాది వరకు అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియో, బట్ కుదరలేదు. ఎందుకంటే ఆఫీస్ నాది ఆన్సెట్ అనమాట. సో డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడము, వర్క్ అదే సరిపోయింది. సో టైం కుదరలేదు. సో ఇప్పుడు కూడా టైం క్రియేట్ చేసుకొని చేస్తున్నాను అనమాట. అండ్ సారీ. అండ్ ఇప్పటి నుంచి ట్రై చేస్తాను ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎందుకు అంటే, ఎవరైతే మాస్టర్స్ చేయడానికి యూఎస్కి వద్దాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న రిసిషన్ వాటన్నిటి గురించి అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది, యూఎస్ఏలో ఏం నడుస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో ఈ రిసిషన్ టైంలో ఈ పార్ట్ టైమ్స్ కూడా దొరకట్లేదు స్టూడెంట్స్కి. సో ఇలాంటి టైంలో నేను యూఎస్కి రావడం కరెక్టేనా, ఈజ్ ఇట్ వర్త్ కమింగ్ టు యూఎస్ఏ అని చాలా మందికి ఒక థాట్ అనేది వస్తుంది మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు. యాక్చువల్గా నాకు కూడా వచ్చింది వచ్చే ముందు అలాంటి థాట్, అసలు కరెక్టేనా నేను చేసేది, ఇప్పుడు చేసిన జాబ్ వదిలేసి వెళ్ళడము, ఈజ్ ఇట్ వర్త్ అసలు వెళ్ళడం కరెక్టేనా అని ఎవరికైనా ఆ థాట్ అనేది వస్తుంది మైండ్లో. సో వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుందేమో నా పర్స్పెక్టివ్ అనేది చెప్తే అని చెప్పేసి చేస్తున్నాయి వీడియో. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఎవరైతే మాస్టర్స్ చేయడానికి కానీ దేనికైనా సరే యూఎస్కి వద్దాము అని ఎప్పుడైతే మనము అనుకుంటామో, సో ఫస్ట్ ఒక థాట్ అనేది మన మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి వెళ్ళగానే సక్సెస్ అనేది రాదు. మనం వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి మనీ సంపాదించేద్దాము, ఇంటికి పంపించేద్దాము, లేదు అంటే కోట్లు అట్లా మాత్రం అస్సలు కుదరదు. ఇక్కడ చాలా టైం పట్టిద్ది. ఫస్ట్ ఓపికతో ఉండాలి మెయిన్ థింగ్. అంటే లైక్ ఏదైనా థింగ్స్ అనేది టైం టేకింగ్ అవుతుంది. కొంచెం నిదానంగా మనం చేసుకుంటూ పోతే మనకు ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది. స్టిల్ మేము కూడా ఇక్కడ ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం సక్సెస్ తెచ్చుకోవడానికి. సో ఫస్ట్ థింగ్ అయితే అదైతే మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. సో ఇప్పుడు యూఎస్కి రావడం వర్తేనా అనే పాయింట్కి వస్తే, ఫస్ట్ ఎవరైతే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్నాను, ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అండ్ మంత్లీ ఒక 2 lakhs 2.5 lakhs అట్లా ఎర్న్ చేస్తున్నాను ఇండియాలో. సో ఇప్పుడున్న జాబ్ వదిలేసి రావాలా మళ్ళీ అని అంటే మాత్రం నాకు తెలిసి అయితే అంత వర్త్ కాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ 2.5 lakhs 2 lakhs 1.5 lakh అట్లా వస్తుంది శాలరీ. అంటే ఇప్పుడు నేను ఒకవేళ జాబ్ రిజైన్ చేశాను, యూఎస్కి వచ్చాను, మాస్టర్స్ 2 years ఉంటుంది. సో 2 years మాస్టర్స్ ఫినిష్ చేసుకోవాలి. దానికి అట్లీస్ట్ ఒక 30 lakhs అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఫినిష్ చేసుకోవడానికి. సో మాస్టర్స్ ఫినిష్ చేసి మళ్ళీ జాబ్ మార్కెట్లోకి రావాలి. జాబ్ మార్కెట్కి వచ్చాక ఈజీగా జాబ్ అయితే రాదు, మినిమం ఒక 6 months పడుతుంది ఇప్పుడున్న మార్కెట్కి. సో 6 months అట్లా ఒక 2.5 years అనేది ఇక్కడ అయిపోతుంది. సో 2.5 years తర్వాత మళ్ళీ జాబ్ వచ్చాక ఒక 1-2 years వరకు మనము ఇప్పుడు చేసిన లోన్ ఫినిష్ చేసుకోవడమే సరిపోతుంది. సో 4.5 years అనేది మీరు సేవింగ్స్ అనేది మనకు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో 4.5 yearsకి ఎంత వస్తుంది, ఎంత మనం సేవ్ చేస్తామో అంతకంటే ఎక్కువ యాక్చువల్లీ ఇండియాలో సేవ్ చేసుకోవచ్చు. ఎవరికైతే 1-2.5 lakhs ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నారో సో వాళ్ళకి నాకు తెలిసి అంత వర్త్ కాదని నేను అనుకుంటున్నాను. సో లేదు నేను ఇంకా వద్దాము ఎక్స్ప్లోర్ చేస్తాను, నాది నేను ఇండిపెండెంట్గా ఉంటాను. కొందరికి యూఎస్ అనేది ఒక ప్యాషన్ లాగా కూడా అనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళకైతే ఓకే రావచ్చు. అండ్ సెకండ్ క్రైటీరియా వచ్చేసి, ఎవరైతే ఇప్పుడు నేను బీటెక్ ఫినిష్ చేశాను, మరి ఇప్పుడు నేను వెళ్ళొచ్చా మాస్టర్స్ చేయడానికి అంటే వెంటనే కూడా రాకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చూస్తారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో హైర్ చేసుకోవాలంటే వాళ్ళు సేమ్ అదే పర్సన్ని ఇండియాలో కూడా హైర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంకా అక్కడ తక్కువ శాలరీ ఇచ్చి హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అయినా కూడా మనల్ని ఎందుకు ఇక్కడ హైర్ చేసుకోవాలంటే మనకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఓకే వాళ్ళకంటే మనం బాగా చేయగలుగుతాము అనేసి వాళ్ళకి ఒక థాట్ అనేది వస్తే మనల్ని హైర్ చేసుకుంటారు. సో వాళ్ళకి కొంచెం థాట్ రావాలంటే అట్లీస్ట్ మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే బెటర్. ఇంకొకటి ఏంటి అంటే క్రియేటివిటీ. సో మనకి అంటే లైక్ పక్క పర్సన్తో మనల్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే మనకి కొంచెం క్రియేటివిటీ ఎక్కువ ఉంది, సో తను సాల్వ్ చేయగలుగుతారు అని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తే మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకుంటారు. అలా చాలా మా ఫ్రెండ్స్కి కూడా జరిగిందనమాట. సో వాళ్ళకి మాకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, బట్ వాళ్ళకి క్రియేటివిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంది.
సో వాళ్ళని కూడా హైర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మరి నాకు జాబ్ లేదు నేను రావద్దా అట్లేం కాదు, మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది నేను ఉండగలుగుతాను యూఎస్ఏలో ఫ్యామిలీని అందరిని వదిలేసి, నాది నేను సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండగలుగుతానంటే అందరూ వెల్కమ్ యాక్చువల్గా నిజం చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే టైం పడుతుంది సక్సెస్ రావడానికి, మనీ ఎర్న్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి అంతే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మరి అక్కడికి వెళ్ళాక నేను ఇండియా నుంచి మనీ తెచ్చుకోవాలా అని అంటే మాత్రం కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మంత్స్ వరకు మనం మనీ తెచ్చుకొని తర్వాత మనము ఎర్న్ చేసుకొని మనం స్పెండ్ చేసుకోగలుగుతాం నాకు తెలిసి అయితే. సో మిడిల్ క్లాస్ పర్సన్స్ రావాలంటే రావచ్చు. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాది నేనే పెట్టుకొని నాది నేనే ఫినిష్ చేసుకున్నాను. సో ఆ విషయంలో అయితే నో వరీస్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మరి నేను అక్కడికి యూఎస్కి వచ్చాక మరి నాకు లోన్స్ అవన్నీ తీర్చుకోగలుగుతానా, నేను మరి ఇన్కమ్ ఏమన్నా సేవింగ్స్ ఏమైనా చేసుకోగలుగుతానా అంటే లోన్స్ అనేది వెంటనే అయిపోదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్కి కానీ సో వాటి అన్నిటితో చేసుకుంటూ వస్తే కొంచెం టైం పట్టిద్ది యాజ్ ఐ టోల్డ్. సో అలా చేసుకోవచ్చు. అసలు ఎందుకు యూఎస్ఏకి మాస్టర్స్కి ఎందుకు వెళ్తున్నారు అని ఒక డౌట్ అనేది అందరికీ వస్తుంది. ఇప్పుడు ఎవరిని చూసుకున్న ఫ్యామిలీకి ఒకరు అట్లీస్ట్ ఒకరైనా వస్తున్నారు యూఎస్ఏకి మాస్టర్స్ చేయడానికి. ఎందుకు మాస్టర్స్ కోసమే వస్తున్నారు, ఎందుకు వేరే వీసాస్ మీద ఎందుకు రావట్లేదు అని ఒక థాట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఎందుకు మాస్టర్స్కి వస్తున్నారు అంటే, మాస్టర్స్ అనేది ఒక ఎంట్రన్స్ లాగా అనమాట యూఎస్కి రావడానికి. కొందరికి అది డ్రీమ్ అయి ఉండొచ్చు, అంటే నేను ఒక డిగ్రీ చేయాలి, అందులో ఒక స్పెషలైజేషన్ నాకు రావాలి అనే కొందరికి డ్రీమ్ ఉంటుంది. కొందరికి యూఎస్కి ఎంట్రన్స్ లాగా అని కూడా ఉంటుంది. సో ఎవరికైతే నాకు అది డ్రీమ్ అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ స్పెండ్ చేయగలుగుతాము అంటే కొంచెం మంచి కాలేజ్లో జాయిన్ అవ్వి మాస్టర్స్ ఫినిష్ చేయడం బెటర్. లేదు నేను జస్ట్ ఒక ఎంట్రన్స్, దాని తర్వాత మళ్ళీ నేను జాబ్ చేసుకుంటాను, ఒక ఇన్కమ్ కోసం వస్తున్నాను అంటే మన బడ్జెట్కి తగ్గ యూనివర్సిటీస్లో జాయిన్ అయిపోయి ఫినిష్ చేసుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకు అంటే యూఎస్ఏలో అట్ ద ఎండ్ మాస్టర్స్ చేసామా లేదా, మనకు మాస్టర్స్ డిగ్రీ ఉందా, కంపెనీకి మాస్టర్స్ డిగ్రీ చూస్తారు, ఏ యూనివర్సిటీలో చేసామని ఏ కంపెనీ కూడా అడగదు. టు బి ఫ్రాంక్ అది నిజము. మన ఇండియాలో లాగా ఇప్పుడు బీటెక్ నేను సిబిఐటిలో వాసీలో చేశాను అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండి, ఇక్కడ అలా ఏమి ఉండదు. ఏ కాలేజ్ అయినా ఒకటే, ఏ యూనివర్సిటీ అయినా ఒకటే. అట్ ద ఎండ్ నీకు మాస్టర్స్ డిగ్రీ వచ్చిందా, సో ఇంత జీపీఏ అబోవ్ ఉందా లేదా అంతే చూస్తారు. సో అదొక పాయింట్. సో నేను అసలు యూఎస్ఏకి మాస్టర్స్ మీద రాను, నేను H1 వీసా మీద వస్తాను, లేదంటే L1 ఆర్ L2 లేకపోతే డిపెండెంట్ వీసా అలా వేరే వీసాస్ మీద వద్దాం అనుకుంటున్నాను. మరి రావచ్చా లేదా అని కొంచెం డౌట్ ఉండొచ్చు. నాకు తెలిసి అయితే ఓకే, F1 వీసా తప్పించి, ఎందుకు అంటే స్టూడెంట్ లాగా వచ్చి పార్ట్ టైమ్స్ కోసం స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఎర్న్ చేసుకొని లోన్స్ కట్టుకొని కొంచెమైనా సేవింగ్స్ చేసుకొని అంత టైం టేకింగ్ ప్రాసెస్ కంటే అట్ ద ఎండ్ స్టూడెంట్కి వచ్చినా కూడా మనము H1 కోసమే ఫైట్ చేస్తాం. అంటే H1 పిక్ అవ్వాలనే కోరుకుంటాము. H1 పిక్ అవ్వకపోతే మళ్ళీ డబల్ మాస్టర్స్ చేసి అంత ప్రాసెస్ కంటే ఎవరికైతే H1 పిక్ అయింది, నాకు ఎంప్లాయర్ ఫైల్ చేస్తున్నారు, జాబ్ మీద వస్తాను అనుకుంటే యాక్చువల్గా అది బెస్ట్ ఆప్షన్ H1 మీద డైరెక్ట్ రావడం అనేది. సో వచ్చి డైరెక్ట్ జాబ్లో జాయిన్ అయిపోయి I-140 అప్లై చేసుకొని, సో అదైతే బెస్ట్ ప్రాసెస్, అదైతే ఓకే నాకు తెలిసి అయితే. నెక్స్ట్ ఇంకొకరు ఏంటి అంటే L1, అంటే కంపెనీ మనకి స్పాన్సర్ చేసి వాళ్ళే పంపిస్తారు డైరెక్ట్, H1 కూడా కాకుండా. అది కూడా బెస్ట్. కాకపోతే ఏంటంటే అది ఆ కంపెనీ వరకే మనము రెస్ట్రిక్ట్ అయి ఉంటాము. సో మళ్ళీ ఆ కంపెనీ జాబ్ అయిపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ మైండ్ సెట్తో కూడా వద్దాం అనుకుంటే అది కూడా బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే డిపెండెంట్ వీసా. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకు నాది నేను ఇండిపెండెంట్గా నేనే మాస్టర్స్ ఫినిష్ చేసుకొని నాది నేను జాబ్ తెచ్చుకొని నేనే సెటిల్ అవుదాము, ఎందుకు మనం మ్యారీడ్ లాగా వెళ్ళి అక్కడ జాబ్ లేకుండా ఉండడం అని చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తారు. యాక్చువల్గా అది కూడా కరెక్టే. యూఎస్ఏలో ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్గా ఉంటారు, ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వరు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, మదర్ అండ్ ఫాదర్ అయినా, చిల్డ్రన్స్ అయినా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళ వీసా స్టేటస్, వాళ్ళ ఇన్కమ్ అవే చూసుకుంటారు అనమాట. సో నాకు తెలిసైతే ఎవరి వీసా మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం బెస్ట్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే. బట్ ఇంకొక ఆప్షన్ లేదు అంటే డిపెండెంట్ వీసా మీద వచ్చి కూడా అంటే మన స్పౌస్ కానీ వాళ్ళ వీసా ప్రకారం మనం కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రీనెస్ ఇచ్చారు ఇప్పుడు H1 ఉన్న వాళ్ళకి, డిపెండెంట్స్ కూడా వర్క్ చేసుకునేలాగా. సో వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్. సో అది కూడా బెస్ట్ ఆప్షన్.
మా లెగ్స్ ఇట్స్ టైం ఫర్ బెడ్ అని చెప్పేస్తుంది. సో ఇంతే అనమాట. నాకు తెలిసి అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ వీడియోస్ దేని మీద చేయాలి అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నేను వీడియో చేస్తాను, కొంచెం టైం పట్టినా కూడా ఖచ్చితంగా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే యూఎస్కి వద్దాం అనుకుంటున్నారో. అంటే నాకేమో సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి ఏదో యూట్యూబ్లో సంపాదిద్దామని అయితే అస్సలకే కాదు, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా వీడియోస్ చూసే కొంచెం తెలుసుకొని వచ్చాను. సో ఎవరికైనా కొందరికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.